విద్యాశాఖ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ నీట్ రీ ఎగ్జామ్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో దానికి సంబంధించి డీటెయిల్స్తో పాటు ఇతర వివరాలు కూడా మాట్లాడుకుందాం. సో ఆ డేట్ని ఎందుకు ఫిక్స్ చేశారు, దాని వెనకాల నిజంగా చాలామంది అనుమానిస్తున్నట్టు మళ్ళీ ఏదైనా స్కామ్ ఉందా, ఇలాంటివి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. సో మనకి నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేయబోతున్నారు. సో ఇది క్లియర్, ఓకేనా. జూన్ 21వ తేదీన మనకి నీట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తారండి. మనం గతంలో మాట్లాడుకున్నాం కొన్ని వీడియోస్లో, నీట్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే అందరూ కూడా సిబిటి మోడల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఎన్క్రిప్టెడ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ రావు అంటూ కూడా చాలామంది సలహాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని అనుకరించే కేంద్ర విద్యాశాఖ మినిస్టర్ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి 2027 నుంచి ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉంటుందో అది సిబిటి మోడల్లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో 2026 నీట్ ఏదైతే ఉందో మళ్ళీ కండక్ట్ చేయబోయే ఎగ్జామ్ మాత్రం పేపర్ బేస్డ్ మీద జరుగుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ఎక్స్ట్రా 15 మినిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. మీకు అదనంగా ఒక 15 నిమిషాలు కూడా ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ సెంటర్లో మీరు ఎగ్జామ్ రాశారో ఆ సెంటర్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పటికే హోమ్ టౌన్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది కేవలం కోచింగ్ కోసమే వచ్చారు అనుకున్న వ్యక్తులు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కాస్త మినహాయింపు ఇవ్వడానికి సో సెంటర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్న అప్డేట్ అయితే ఇచ్చారు, ఓకేనా. సో ఇది బ్రీఫ్గా బేసిక్ అప్డేట్స్. ఇంకా మనకి కేవలం ఇంచుమించుగా ఒక నెల మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఎందుకంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక సంవత్సరం రాకపోతే నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు చాలా కీలక టైం అని చెప్పాలి, ఈ ఇంచుమించు ఒక నెల. సో ఈ నెలలో అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అంటే ఖచ్చితంగా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో మీ బ్రెయిన్లో ఉన్న నాలెడ్జ్ని ఎవరు తుడిచిపెట్టలేరు కాబట్టి దాన్ని మీరు రివైజ్ చేసుకోవాలి, అంతే కదా. సో మంచిగా ఇప్పటి వరకు ఏ సబ్జెక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు దానిపైన మళ్ళీ ఫోకస్ చేయండి. టైంని ఖచ్చితంగా షెడ్యూల్ చేసుకోండి. కాస్త ఎంటర్టైన్మెంట్కి వీటన్నిటికీ కూడా ఈ నెలంతా మీరు దూరం అయిపోండి. ఎందుకంటే ఇది చాలా కీలకమైన ఎగ్జామ్ మీకు, ఓకేనా. మీరు ఎంబీబీఎస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఎంట్రన్స్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలండి.